లోక్సభ ఎన్నికలకు సమీపిస్తున్న నేపథ్యంలో మార్చి 3వ తేదీన కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మార్చి 9వ తేదీన దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలోనే మూడున మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం కీలకంగా మారనుంది. దీంతో 3న జరిగే కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సినీ నటి ఐశ్వర్యరాయ్పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నేతలు ప్రముఖ సింగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ కు కౌంటర్ కూడా ఇచ్చారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు అయిన అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్లకు అయోధ్యకు ఆహ్వానించారని మండిపడ్డారు. అందులో ఒకరైనా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖాలను చూశారా అంటూ ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతుంది. కాంగ్రెస్ ఖాతా నుంచి ఆదాయపు పన్ను శాఖ 65 కోట్ల బకాయిలను రికవరీ చేసింది. ఆదాయ పన్ను శాఖ కాంగ్రెస్ మొత్తం 115 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉండగా పార్టీ బ్యాంకు ఖాతా నుంచి ప్రస్తుతానికి 65 కోట్ల రికవరీ చేసింది. అయితే ఐటీ తీరుపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివిధ బ్యాంకుల్లో ఉన్న తమ ఖాతాల నుంచి 65 కోట్లను ఐటీ శాఖ ప్రజాస్వామికంగా డబ్బు విత్డ్రా చేసిందని ఆరోపించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులకు ఏడాది 6,000 చొప్పున అందిస్తుంది. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా ఏడాదిలో 3 విడతల్లో 2,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం. ఈ పథకం కింద ఇప్పటి వరకు దేశంలోని కోట్లాది మంది రైతులు 15వ విడతల ప్రయోజనం పొందారు. దేశంలోని రైతులు 16వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరులో అంటే ఫిబ్రవరి 27న 16వ విడతల నిధులు విడుదల చేయనున్నారు. దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలు కలిగిన యూపీలో పొత్తులు కొలికి వచ్చాయి. కాంగ్రెస్, ఎస్పీ పార్టీల మధ్య దాదాపు సీట్ల పంపకాలు కొలికి వచ్చినట్టు చెప్తున్నారు. యూపీలో మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉండగా కాంగ్రెస్ లో 17 స్థానాల్లో, ఎస్పీ 62 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించినట్టు చెప్తున్నారు. ఒకే చోట ఆజాద్ సమాజ్వాదీ పార్టీ పోటీ చేయనుంది. కాంగ్రెస్, ఎస్పీ మధ్య సయోధ్యలు కుదరడం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్తున్నారు. కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ లో ప్రస్తుతం పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది. ఎటు చూసిన శ్వేతవర్ణం సంతరించుకొని స్కీయింగ్ సిటీ పర్యాటకులకు రారమ్మని ఆహ్వానిస్తుంది. కాశ్మీర్లో గత కొన్ని రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎత్తైన ప్రాంతాలు, ప్రముఖ పర్యాటక ప్రదేశాలు ఎటు చూసిన మంచు దుప్పటితో పరుచుకొని ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అడుగుల కొద్దీ పెరుకుపోయిన మంచుతో గుల్మార్గ్ అంటార్టికా తలపిస్తుంది. దీంతో పర్యాటకులు, స్పోర్ట్స్ లవర్స్ గుల్మార్గ్ కు క్యూ కట్టారు. కేరళ హీట్ ఎక్కింది. సమ్మర్ ప్రభావం అప్పుడే మొదలైంది. ఫిబ్రవరిలోనే బాణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. కేరళలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. 6 జిల్లాలకు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఎర్నాకుళం, త్రిశూర్, కన్నూర్, అలప్పుజ, కొట్టాయం, కోజికోడ్ జిల్లాలను వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం ఎర్నాకుళం, త్రిశూర్, కన్నూర్ జిల్లాలో అత్యధికంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దేశంలోనే ఉల్లి నిల్వలు ఉత్పత్తి తక్కువ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని విధించింది. అయితే గడిచిన కొద్ది రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఎత్తివేసిందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రచారంపై కేంద్రం తాజాగా స్పందించింది. 2023 డిసెంబర్ 8వ తేదీన కేంద్రం ఉల్లి ఎగుమతులపై మార్చి 31 వరకు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం ఎత్తివేయాలని కొనసాగుతుంది. కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తీవ్రవాద సంస్థ ఐసిస్ బీజేపీ నేతల హత్యలకు భారీ ప్లాన్ చేసింది. పార్టీ కార్యాలయాలపై దాడులు చేసి నేతలను హతమార్చేందుకు వ్యూహ రచన చేసింది. మహారాష్ట్రలోని సంభాజీనగర్, ఇతర జిల్లాలోని బీజేపీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకోవడంలో పాటు పలువురు హిందూ రాజకీయ నేతలకు హతమార్చేందుకు పథకం రచించింది. ఉగ్రవాద పేలుళ్లకు హత్యలు చేసేందుకు తుపాకులు, మందుగుండు సామాగ్రి, సిమ్ కార్డులను ఐసిస్ ఇండియాలోకి తన స్లీపర్ సెల్ కి అందించింది. ఇటీవల ఎన్ఐఏ అరెస్ట్ చేసిన ఉగ్రవాద నిందితుడు మహమ్మద్ జోహెబ్ ఖాన్ ఈ విషయాలను వెల్లడించారు. ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేపడుతున్న రైతు సంఘాల కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీ చలో నిరసన 2 రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని రైతు నేతలు ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించిన భవిష్యత్తు కార్యాచరణపై శుక్రవారం సాయంత్రం నిర్ణయం వెలువరించింది. ఈ సందర్భంగా వారు వెల్లడించారు, తమ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్ధత చేయడంతో పాటు రుణమాఫీ, పలు డిమాండ్లతో రైతులు ఢిల్లీ చలో మార్చ్ను బుధవారం ఉదయం ప్రారంభించింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడమే కాకుండా తెలంగాణలో అన్ని పార్లమెంట్ సీట్లు గెలుస్తామని రాష్ట్ర బీజేపీ అధికారి ప్రతినిధి వీరేందర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఈ నెల 24వ తేదీన బస్ యాత్ర ప్రారంభిస్తున్నట్లు వీరేందర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ బస్ యాత్రలో బీజేపీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
బోరబండలో దారుణం చోటు చేసుకుంది. బోరబండ బీఆర్ఎస్ లీడర్ విజయ్ సింహ డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని 2 లక్షలు తీసుకుని మోసం చేసి ఆపై శారీరకంగా వాడుకుంటున్నట్టు ఓ మహిళ బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేడు మేడారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. సమ్మక్క సారక్కను దర్శించుకున్నారు. మేడారం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకొని బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా రాత్రి 9 గంటల వరకు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అసెంబ్లీలో తన ఛాంబర్లో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వంపై తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. తనకు విప్ గా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. సూరారం పిఎస్ పరిధిలోని ఓ వ్యక్తి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇస్నాపూర్ కు చెందిన రఫీక్ అనే వ్యక్తి దొంగతనాలకు అలవాటు పడి కుటుంబ సభ్యులకు నిరాదరణకు గురయ్యాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.